ప్రకటన గ్రంథం 12:10. ఒక గొప్ప స్వరము పరలోకం మందు ఇలాగ చెప్పుట వెంటనే, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడవద్రోయబడి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన మీద నేరము మోపేటువంటి అపవాది అంట. ఇక్కడ సాతాను గురించి ఇక్కడ యోహాన్ మాట్లాడుతూ అంటున్నాడు. సాతాను చేసేటువంటి ఒక పని ఏంటి తెలుసా? దేవుని దగ్గర అంటే వాడంట ఏం చేస్తాడు తెలుసా? ఒక ప్రతివాదిలాగా ఉండి సాతాను ఏం చేస్తాడంటే మన మీద నేరం మోపే ప్రయత్నం సాతాను చేస్తాడంట. అంటే సాతాను ఇప్పుడు వ్యక్తిని గనక సాతానుడు రక్షించకుండా ఆపలేకపోతే, రక్షణ పొందకుండా ఆటంకపరచలేకపోతే, తర్వాత సాతాను ఏం చేస్తాడంటే ఏదో రకంగా రక్షించినటువంటి ఆ బిలీవర్ మీద దేవుని ఎదుట నేరము మోపి దాన్ని ప్రూవ్ చేసి ఆ విశ్వాసని, ఆ వ్యక్తిని నరకంనకు తీసుకొని పోవాలనేటువంటి సాతాను యొక్క ఉద్దేశం. రక్షణ పొందకుండా ఒక వ్యక్తిని కనుక సాతాను ఆపలేకపోతే ఆ నెక్స్ట్ వాడు చేసే ప్రయత్నం ఏంటంటే, ఫస్ట్ స్టెప్ లో వాడు ఫెయిల్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ స్టెప్ వాడు ఏం చేస్తారంటే దేవుని దగ్గర అంట బిలీవర్స్ మీద, ఇక్కడ చూడండి అన్యుల గురించి చెప్పట్లేదు ఇక్కడ పౌలు, మన మీద మన సహోదరుల మీద అంటున్నాడు. మన అన్నాడంటే బిలీవర్స్ గ్రూప్ గురించి మాట్లాడుతాడు, విశ్వాసుల గుంపు గురించి మాట్లాడుతాడు యోహాను. మన మీద నేరం మోపువాడైన అపవాది అంట. అంటే సాతాను యాక్చువల్ ఏం చేస్తాడు? బిలీవర్స్ మీద ఎప్పుడు ఏదో ఒకటి నేరం మోపుతూ ఉన్నాడంట. సాతాను అంట 24 hours దేవుని దగ్గర నేరం మోపుతున్నాడంట, నేరం ప్రయత్నం చేస్తున్నాడంట సాతాను. ఒకసారి ఎందుకంటే సాతాను నేరం ప్రయత్నం చేస్తున్నాడు? ఎందుకంటే విశ్వాసాలు మనం రక్షించినటువంటి వారు అయినప్పుడు కూడా మనలో ఏదో లోటుపాటు ఖచ్చితంగా మనకుంటూనే ఉంటుంది. ప్రతి వారికి ఏదో లోటుపాటు ఉంటూనే ఉంటుంది. యోహాన్ పత్రికలో మనం చదివితే మనం పాపం లేని వారు మనం చెప్పుకుంటే మన అబద్ధికులు అవుతాను పౌలు యోహాన్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే బేసిక్ గా మన ఆత్మీయ జీవితంలో ఏవో షార్ట్ కమింగ్స్ మనకుంటుంటాయి, లోటుపాట్లు మనకుంటూనే ఉంటాయి. ఆ ఉన్నప్పుడు సాతాను యాక్చువల్గా ఏం చేస్తాడంటే ఆ లోటుని దేవుని దగ్గర చూపించి, మనలో ఉంటున్న లోపాన్ని చూపించి, మనల్ని యాక్చువల్ గా ఆ నేరం రుజువుపరిచి మన నరకానికి తీసుకొని పోవాలంటే సాతాను యొక్క పర్పస్ అక్కడ. సో వాడు ఏం చేస్తాడంటే దేవుని దగ్గర జస్ట్ క్యాజువల్ గా వచ్చేసేవాడు, నువ్వు పలానా తప్పు చేస్తా కాబట్టి నువ్వు నరకానికి వచ్చేస్తావు నాతో పట్టు విశ్వాసం దగ్గరకు వచ్చి డైరెక్ట్ తీసుకెళ్ళలేడు. సాతాను యాక్చువల్ ఒక బిలీవర్ని కనుక సాతాను నరకాన్ని తీసుకుని వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర నేరాన్ని ప్రూవ్ చేసి అప్పుడు దేవుని దగ్గర పర్మిషన్ తో వ్యక్తిని నరకానికి సాతానుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. క్యాజువల్ గా చచ్చిపోగానే వాడు వచ్చేసి తీసుకుని వెళ్ళిపోవడం కుదరదు. నేను ఎప్పుడు స్పెసిఫిక్ గా బిలీవర్స్ గురించి మాట్లాడుతున్నాను. బిలీవర్స్ కనుక సాతాను నరకాన్ని తీసుకుని వెళ్ళాలంటే వాడు ఫస్ట్ ఏంటంటే దేవుని దగ్గర నుండి వాడు పర్మిషన్ తీసుకుంటే గానీ ఒక బిలీవర్ని సాతాను నరకానికి తీసుకుని వెళ్ళలేడు. అందుకు కూడా ఏం చేస్తాడంటే రక్షణ పొందకుండా ఒక వ్యక్తిని ఆపలేనప్పుడు ఆ వ్యక్తి బిలీవర్గా మారిన తర్వాత ఆ వ్యక్తిలో ఉండే లోటుపాట్లు ఏవైతే ఉంటాయో ఆత్మీయంగా వాటిని సాతాను చేస్తే దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి మన దగ్గర లోటుపాటు కూడా చూపిస్తాడు దేవుని దగ్గర. వాటిని హైలైట్ చేస్తూ వాటిని గురించి దేవుని దగ్గర మాట్లాడుతూ వాడు ఏం చేస్తాడంటే పలానా వ్యక్తి ఇది చేశాడు కాబట్టి ఈ వ్యక్తి నరకానికి పాత్రుడు కాబట్టి ఈ వ్యక్తిని నాకు నువ్వు అప్పగించండి దేవుని దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు సాతాను. మన దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడం గురించి చెప్పట్లేదు, సాతాను దేవుని దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఎందుకని దేవుని దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తాడంటే వ్యక్తిని తీసుకెళ్ళాలంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఒక బిలీవర్ ని దేవుడు సాతానికి అప్పగించడు. దేవుడు ఓకే అంటే తప్ప ఒక బిలీవర్ మీద సాతానికి అధికారము ఉండదు. కానీ దేవుడు ఓకే అనాలంటే సాతాను ఏం చేయాలంటే ఆ వ్యక్తి మీద నేరాన్ని ఏదైతే ఆరోపిస్తున్నాడో సాతానుడు దాన్ని ప్రూవ్ చేయాలి. సాతానుడు దాన్ని ప్రూవ్ చేస్తేనే అప్పుడు లీగల్ దేవుడు ఏం చేస్తాడు, సరే నువ్వు ప్రూవ్ చేసావు కాబట్టి సరే ఆ వ్యక్తి నరకాన్ని ఇప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు అని ఒక బిలీవర్ని దేవుడు అప్పుడే సాతానికి అప్పగిస్తాడు. సాతానుడు అది జస్ట్ ఆరోపించిన మాత్రం ప్రూవ్ చేయనంత వరకు ఒక బిలీవర్ని చేతులారా దేవుడే తీసుకెళ్లి సాతాను చేతుల్లో పెట్టడు. దేవుడు ఎప్పుడు అలా చేయడు. ఎందుకంటే మనమంతా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారం అంట. మనలో ఏ ప్రత్యేకత లేనప్పటికీ దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు నిష్కారణంగా ఏ బలమైన కారణం లేకుండా దేవుడు క్యాజువల్ గా సాతాను ఆరోపించడం తీసుకెళ్లి మనల్ని తీసుకెళ్లి ఏర్పాటు చేయబడిన వారిని తీసుకెళ్లి సాతాను చేతుల్లో దేవుడు పెట్టడు. అలా పెట్టేవాడైతే దేవుడు మనల్ని ఏర్పాటే చేసుకోడు. యాక్చువల్ గా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు సాతాను చేతుల్లో నార్మల్ గా అయితే పెట్టడు. ఆ సాతాను చేతుల్లో పెట్టాలంటే సాతాను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఆ బిలీవర్ ని తనకు అప్పగించాలో సాతాను ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రూవ్ చేయడానికి సాతాను యూజ్ చేసే మెథడ్ ఏంటంటే మనలో ఉన్నటువంటి లోటుపాట్లంతా సాతాను దేవుని దగ్గర హైలైట్ చేస్తూ చూపిస్తూ ఒక కోర్టులో ఒక ప్రతివాది ఎలాగైతే ఒక వ్యక్తి పైన నేరాన్ని రుజువుపరిచే ప్రయత్నంలో ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేస్తున్నాడో అలాగే సాతానుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క న్యాయ తీర్పులో ఒక బిలీవర్ ఉంటే లోటుపాట్లన్నింటినీ చూపించి ప్రూవ్ చేసి ఆ వ్యక్తిని నరకానికి పంపించమని దేవుని దగ్గర పర్మిషన్ కోసం వాడు ప్రయత్నం చేస్తుంటాడు. అది సాతాను చేసేటువంటి పని. సో ఇప్పుడు దాని గురించి పౌలు మాట్లాడుతూ రోమపత్రిక 8వ అధ్యాయంలో పౌలు దాని గురించి మాట్లాడారు.
దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు అంటే బేసిక్ ఏం చెప్తున్నాడంటే పౌలు, సాతాను నేరం మోపే ప్రయత్నం సాతాను చేస్తున్నాడు, వాడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ యాక్చువల్ వాడు ప్రయత్నాలు వాడు ఫెయిల్ అవుతాడు అన్నాడు. ఎందుకు ఫెయిల్ అవుతాడు? సాతాను గ్యారంటీ ఎందుకు ఫెయిల్ అవుతాడంటే, మనం లోటుపాట్లను బట్టి సాతాను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ అలా ప్రూవ్ చేసే ప్రయత్నంలో మధ్యలో మన తరపున ఉన్నటువంటి మన ఉత్తరవాది అనగా యేసుక్రీస్తు, ఆయన మన పక్షాన వ్యాజ్యము ఆడుతున్నారంట. గమనించండి, దేవుడు సింహాసనం మీద, న్యాయ సింహాసనం మీద దేవుడు కూర్చొన్నప్పుడు సాతానుడు వచ్చి ఒక బిలీవర్ గురించి దేవుని దగ్గర ఆరోపిస్తున్నాడు. ఈ వ్యక్తి చేశాడు కాబట్టి నువ్వు నాకు అప్పగించు, నరకానికి పంపించాలని ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు వెంటనే విశ్వాస పక్షాన ఏ బిలీవర్ అయితే తప్పు చేశాడు, పాపం చేసి ఆ విశ్వాస పక్షాన దేవుడు నిలబడి యేసు ప్రభు నిలబడి ఏం చేస్తారంటే విశ్వాస పక్షాన యేసుక్రీస్తు వాదిస్తున్నారంట. ఒకసారి యేసుక్రీస్తు ఏమని వాదిస్తారు? యేసుక్రీస్తు ఏమని వాదిస్తారు? ఒకసారి ఏమని వాదిస్తారు యేసుక్రీస్తు? ఒకసారి చూద్దాం. చూడండి, యోహాను పత్రికలోకి వెళ్దాం ఒకసారి. యోహాను పత్రిక మొదటి అధ్యాయం, యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువుతాను. యోహాను పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను, జాగ్రత్త గమనించాను. 2వ అధ్యాయము యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చిన. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాట్టుగా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడెన్నో పాపము చేసినడలా, గమనించి, ఎవడెన్నో పాపము చేసినడలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు చూడండి, ఒక బిలీవర్ గనుక పాపము చేస్తే అంటున్నాడు, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అంటున్నాడు. ఇప్పుడు చూడండి మాట్లాడితే ఒక బిలీవర్ గనుక పాపం చేస్తా అంటున్నాడు యోహాను, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి దగ్గర మనకి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి క్రైమ్ చేస్తే ఆ వ్యక్తి లాయర్ దగ్గరికి అప్రోచ్ అవుతాడు. లాయర్ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు ఆ లాయర్ ఏం చేస్తాడంటే, ఈ వ్యక్తి క్రైమ్ చేసిన వ్యక్తి వాదించడు, ఆ లాయర్ వాదిస్తాడు జడ్జి దగ్గర. వాదిస్తున్నప్పుడు ఆ వ్యక్తి నిర్దోషిగా ప్రూవ్ చేసే ప్రయత్నం లాయర్ చేస్తాడు. అలాగే ఒక బిలీవర్ అంట తప్పు చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పట్లేదు. ఒక బిలీవర్ పాపము చేసి ఉన్నప్పుడు సాతాను వెళ్ళి దాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర హైలైట్ చేస్తూ ఆరోపించి రుజుపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు అంటున్నాడు, యోహాను అంటున్నాడు అక్కడ వెంటనే యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది తండ్రి దగ్గర మన కోసం ఉన్నాడంట. ఉత్తరవాది అర్థం ఏంటంటే, ఆయన కూడా మన పక్షాన్ని వాదించేటువంటి లాయర్ అంట. ఆయన మన పక్షాన్ని కేసును వాదిస్తాడంట. సాతాను మనం ఆరోపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రతివాదనగా ఆయన కూడా వాదిస్తారంట. మన కేసుని ఆయన డీల్ చేస్తారు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఎలా డీల్ చేస్తారు? ఇప్పుడు ఎలా డీల్ చేస్తారని ఒకసారి ఆలోచించండి. సాతాను ఏం చేస్తాడంటే, పలానా వ్యక్తి పలానా చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని నరకానికి పంపించాలి, ఆ వ్యక్తి క్షమాపణ లేదని ఇలా సాతాను ఆరోపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు యాక్చువల్గా యేసుక్రీస్తు తండ్రి కూడా పార్శ్వం కూర్చొని యేసుక్రీస్తు యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే, సాతానుడు ఏమో అక్కడ తండ్రి దగ్గర ఉండి దేవుని దగ్గర ఉండి ప్రతిసారి ఎందుకు మన నరకాన్ని పంపిస్తుందని కారణాలు వెతుకుతూ దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంటే, యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చొని మన తరపున వాదించేటువంటి ఒక లాయర్ లాగుండి, అడ్వకేట్ లాగుండి, ఉత్తరవాది ఉండి ఆయన చేస్తానంటే మన నరకము కాకుండా మన పరలోకం ఎందుకు పంపించాలి, యేసుక్రీస్తు మన కేసుని వాదిస్తున్నాడు. సాతానుడేమో మనలో లోటుపాటును చూపించి నరకానికి ఎందుకు పంపించాలని దేవుని దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తుంటే, యేసుక్రీస్తు ఏం చేస్తాను తెలుసా? మన నరకమును కాకుండా మనల్ని పరలోకానికి ఎందుకు పంపించాలో మన పక్షమున సాతాను వ్యతిరేకంగా తండ్రి దగ్గర యేసుక్రీస్తు మన కేసును వాదిస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, ఒక పక్కన సాతానుడు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, యేసుక్రీస్తు కూడా ఉత్తరవాదిగా ఉండి మన పక్షంలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, కేసును డీల్ చేస్తున్నారు. కాదు, ఎవరు గెలుస్తారు ఒకసారి ఆలోచించండి. యేసు దేవుడి కాబట్టి గెలుస్తాడు అని జనరల్గా చెప్పాను కాదు, యేసుక్రీస్తు యాక్చువల్ గెలుస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన పాపం నిమిత్తం చనిపోయింది యేసుక్రీస్తే. ఇప్పుడు యాక్చువల్ కనుక దేవుడు మరలాగా నిజంగా మనం శిక్షించాలంటే యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యాన్ని క్యాన్సిల్ చేస్తేనే ఇప్పుడు దేవుడు మరలా మనల్ని శిక్ష విధించాల్సి ఉంటుంది. శిలువ కార్యం అటువంటిది వ్యాలిడ్ అయినంత వరకు కూడా మనకు ఖచ్చితంగా క్షమాపణ ఉంది, ఖచ్చితంగా మన పరలోక రాజ్యము ఉంది. శిలువ కనుక దేవుడు క్యాన్సిల్ చేస్తేనే ఒక బిలీవర్ మరలా దేవుడు నరకానికి పంపించాల్సి ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే మన పక్షాన్ని నిలబడి యేసుక్రీస్తు వాదిస్తున్నారంట. యేసుక్రీస్తు వాదిస్తున్నారు. ఏమని వాదిస్తున్నారంటే, మనం ఎందుకు క్షమింపడాలో యేసుక్రీస్తు వాదిస్తున్నారు. మనల్ని ఎందుకు శిక్షించాలో సాతాను వాదిస్తుందంటే, మనల్ని ఎందుకు దేవుడు క్షమించాలో యేసుక్రీస్తు వాదిస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వాదించడానికి బలమైన కారణం ఉంది. ఏంటంటే ఆయన తన రక్తాన్ని చిందించాడు, తన రక్తంలో కడిగి మన పవిత్రులుగా చేశాడు. అందుకని ఇదే అధ్యాయంలో మొదటి అధ్యాయం చివరిలో చదివితే
ఎవరైనా పాపం చేస్తే మీరు దేవుని దొరుకుకోండి, దేవుడు నమ్మదైన వాడు, ఆయన కడిగి మరలా మేము పవిత్రంగా మిమ్మల్ని చేస్తాం. సింపుల్ యోహన్ చెప్తున్నాడు. అంటే మరలా మనం పవిత్రంగా చేస్తాడు అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క న్యాయ వ్యవస్థలో సాతానుతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు జస్ట్ మనకు క్షమాపణ మాత్రం ఇవ్వడం కాదు, యేసు రక్తంలో కడిగి జస్ట్ మనకు క్షమించడం మాత్రమే కాదు, కానీ మరలా మన నీతిమంతులు కూడా దేవుడు చేస్తున్నాడు. నీతిమంతులు చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ యోహాన్ రోమపత్రికలో పౌలు అంటున్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారి మీద నేరం మోపేది ఎవడు? అర్థం ఏంటంటే, నీ మీద నేరం మోపి ప్రూవ్ చేసి నీ నరకాన్ని పంపించినటువంటి వాడు ఈ భూమి మీద ఎవరు ఉన్నారు? మన కేసుని డీల్ చేస్తున్నటువంటి ఆయన యేసుక్రీస్తు అయినప్పుడు ప్రతివాదం ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోయే తీరుతారు. ఎందుకంటే మన కేసు వాదించేది యేసుక్రీస్తు. ఆయన ఎవరంటే, మనం పూర్తిగా అర్థం చేసుకొని మన కోసమే సమస్తాన్ని చేసేటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు తండ్రి దగ్గర కూర్చొని ఆయన మన కేసు వాదిస్తున్నాడంట. ఆయన ఉన్నంత వరకు, మనకి పరలోకంలో ఉత్తరవాదం ఉన్నంత వరకు మన రక్షణకు గాని, మన నిశ్చయతకు గాని, మన పరలోకి వెళ్ళడానికి కానీ ఎటువంటి డోకా లేదని పౌలు చెప్తారు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మనకి ఉన్నంత వరకు. ఉత్తరవాదులు అర్థం ఏంటంటే, సాతాను వేసే ప్రతి క్వశ్చన్ కి ధీటుగా ఆన్సర్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ఉత్తరవాదం అర్థం ఏంటంటే, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటువంటి ఆయన. అలాగంటే యేసుక్రీస్తు మన పక్షమున వ్యాజ్యమాడతారంట. మన పక్షమున ఆయన దేవుని యొక్క న్యాయ తీర్పులో మన పక్షాన ఆయన వ్యాజ్యమాడతారంట. మన కేసుని ఆయన డీల్ చేస్తారంట. ఆయన డీల్ చేస్తారు కాబట్టి పౌలు ఏమన్నాడంటే, ఇక నేరం మోపేటువంటి వారు ఎవరు ఉన్నారు? నేరం మోపేది ఇంకెవరున్నారు? ఎందుకంటే శిక్ష విధించేటువంటి అధికారం ఎవరికి ఉందంటే దేవుడికి ఉంది. ఆ దేవుడు ఏం చేశాడంటే, నేను తన రక్తంలో కడిగి నేను పవిత్రంగా చేసి నీతిమంతుడిగా ఆయనే నిన్ను డిక్లేర్ చేశాడు. ఆయనే నేను నీతిమంతులుగా చూడడం మొదలు పెట్టిన తర్వాత ఇంకా దేవుని దగ్గరకు వచ్చి మరలా నేరం మోపేటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటున్నారు. ఇప్పుడు దేవుడు ఎందుకు మన నీతిమంతులు చూస్తున్నాడు? మన క్రియలు మంచి క్రియలు చేశాం కాబట్టి నీతిమంతులుగా దేవుడు మనం చూస్తున్నాడా అంటే, మనం ఏ నీతి క్రియలు చేయలేదు, జస్ట్ యేసు రక్తంలో కడగబడ్డాను ఒక కారణం బట్టి దేవుడు మన నీతిమంతులుగా తీర్చాడంట. నీతిమంతులుగా దేవుడే తీర్చాడు కాబట్టి, నీతిమంతులుగా చూసేదే దేవుడు కాబట్టి, నీతిమంతులుగా డిక్లేర్ చేసినే దేవుడు కాబట్టి, ఇక దేవుని దగ్గర మరలా నేరం మోపే వాళ్ళు ఎవరున్నారు అంటున్నాడు. దేవుడే మనల్ని చూడక ఇష్టపడిన తర్వాత దేవుని దగ్గర నేరం మోపే వాళ్ళు ఎవరుంటారు? ఒకవేళ సాతాను ప్రయత్నం చేయొచ్చు, కానీ వాడు ఫెయిల్ అవుతాడు కాబట్టి నీకు ఎటువంటి డోకా దేవుని దగ్గర లేదు. నీ మీద నేరం మోపలు ఎవరు లేరు అంటున్నాడు. నేరం మోపలు లేరంటే అర్థం ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సాతాను ట్రై చేయొచ్చేమో, కానీ వాడు ప్రయత్నంలో వాడు ఫెయిల్ అవుతాడు అంటున్నాడు. ఎందుకు ఫెయిల్ అవుతాడంటే, మనలో ఏమైనా దోషం ఉన్నా సరే ఆ దోషం దేవుని దగ్గర రుజువు అవ్వదంట. ఎందుకు రుజువు అవ్వదంటే, యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాము కాబట్టి, ఆ రక్తం ఏంటంటే యాక్చువల్ గా మనం గతంలో చేస్తున్నా లేదా భవిష్యత్తులో చేయబోయే ప్రతి పాపము నుండి మనం విడిపిస్తుంది, పవిత్రంగా చేస్తుంది కాబట్టి, ఆ రక్తం నాకు డోకా లేదు కాబట్టి, నీ క్షమాపణ డోకా లేదు కాబట్టి, నీ నీతి కూడా డోకా లేదు, నీ మీద నేరం రుజువు అవ్వదు కాబట్టి నీకు పరలోకం కూడా డోకా లేదంటున్నారు. అంటే పౌలు సింపుల్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు పరలోకం వెళ్తావు లేదన్న డౌట్ నీకు, సందేహం నీకు అవసరం లేదు, ఆ భయం నీకు అవసరం లేదు. నువ్వు రక్షింపడ్డావంటే నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నావు. నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్నావంటే గ్యారంటీగా నేను దేవుడు వదిలేడు, నేను విడిచిపెట్టు, గ్యారంటీగా నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. కాబట్టి భూమి మీద నువ్వు ధైర్యంగా ఉండంటున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు కాబట్టి నీ మీద నేరం మోపే వాళ్ళే లేరు అంటున్నాడు పౌలు. దేవుని యొక్క ఏర్పాట్లు మనం ఉన్నామంట. ఒకసారి దాని గురించి ఆలోచించండి. మనం ఏం స్పెషల్ కాదు యాక్చువల్ చెప్పాలంటే. ఇంకా చెప్పాలి, చాలా మంది కూడా మనం చాలా తక్కువ, అయినా సరే దేవుడు ఎందుకో కానీ మనం చాలా స్పెషల్ గా చూస్తున్నాడు. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేస్తాడు, మన గురించి అన్ని తెలిసిండు కూడా మనల్ని ఎందుకు కానీ ప్రత్యేకమైన గుంపులో దేవుడు మనల్ని పెట్టాడంట. ఆ ప్రత్యేకమైన గుంపులో ఉన్నటువంటి వారిని దేవుడు విడిచిపెట్టుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకనే ఆలోచించండి, మనం దేవుని సేవిస్తున్నాం అన్నది గొప్ప విషయం కాదు, మనం దేవుని నమ్ముకున్నది గొప్ప విషయం కానే కాదు. చాలా సందర్భంలో మనం దేవునికి ఏమేమి చేస్తానో చెప్పుకుంటాం, మనం దేవుని ఎంత బాగా చదువుతాం మనం చెప్పుకుంటాం. యాక్చువల్ గా నువ్వు వచ్చేపడ్డాను వీలు లేదు. ఎందుకంటే నువ్వు దేవుని చేసిన దానికంటే దేవుడిని చేసింది చాలా చాలా ఎక్కువ. దేవుడిని చేసింది ఏంటో అదంత గొప్ప విషయం నీకు అర్థమైతే ఆ దేవుని దగ్గర నువ్వేం చేస్తావు, నువ్వు మాట్లాడు. చాలా సందర్భంలో చాలా మంది ఏంటంటే, నేను దేవుని నమ్ముకున్న తర్వాత ఎంత నష్టపోయాం, ఎంత త్యాగం చేస్తాం చాలా చెప్పుకుంటారు చాలా మంది. మేము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమి వదిలేసుకున్నారో చెప్తారు చాలా మంది. యాక్చువల్ నిజంగా ఆలోచిస్తే మనం దేవుని తెలుసుకున్న తర్వాత మనం ఏం వదులుకున్న దానికంటే దేవుడు మనల్ని కాపాడుకోవడానికి ఆయనే వదులుకున్న అర్థం చేసుకుంటే మనం వదులుకునే పెద్ద విషయం కానే కాదు. అది దేవుడు ఏం వదులుకున్నాడని అర్థం చేసుకుంటే మనం వదులుకుంటే చాలా అల్పమైనటువంటిది. అల్పమైన దానికోసం దేవుని దగ్గర మనం మాట్లాడాలి.
అందుకని మనం దేవుని కోసం గొప్పగా ఏం చేస్తాం అన్నది ఇష్యూ కాదు ఇలా. దేవుడు మన కోసం ఏం చేశాడు దాని గురించి గొప్పగా చెప్పుకుంటే మనం దేవుని కోసం ఏం చేస్తాం అన్నది కాదు, దేవుడు మన కోసం ఏమి చేశాడు. మనం దేవుని ఏర్పాటు చేసుకున్నది కాదు. పౌలు అంటున్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారి మీద నేరం మోపాడు ఎవరు? దేవుడు అంట మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీ గురించి, నా గురించి, మన గురించి అన్ని తెలుసుండి కూడా ఇంకను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే బేసిక్ గా మనలో ఎటువంటి మెరిట్ లేదు యాక్చువల్గా. అయినను దేవుడు ఎందుకో గాని అందరిలా కాకుండా మనల్ని కొంచెం స్పెషల్ గా ట్రీట్ చేసి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు చేయబడిన గుంపులో మనం ఉన్నాం. ఏర్పరచు గుంపులు ఉన్నాం కానీ ఇప్పుడు దేవుడు మరలా మనం వదులుకోవడం దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మన గురించి అన్ని తెలుసుండి కూడా మనం ఇంకను దేవునికి విరోధంగా ఉన్నప్పుడే దేవుడు మన కోసం చనిపోయాడు. మన యాక్చువల్ దేవునికి విరోధంగా ఉన్నామన్న శత్రులాగా ఉన్నాం. మనం చేస్తాం ఏమనుకుంటాం అంటే దేవుడి శత్రులు ఎవరంటే దేవుడు నమ్మనటువంటి వారు, దేవుని నామమును అవమానపరిచేటువంటి వారు దేవుని శత్రులు అనుకున్నాం మనం. కానీ యాక్చువల్ గా మనందరం కూడా దేవుని విరోధులమే. దేవుని వ్యతిరేకంగా మాట్లాడేవాడు కాదు, ఇప్పుడు కామ్గా నోరుసుకున్నటువంటి వాడు కూడా దేవుని విరోధే. మనం ప్రపంచం అంతా స్టేట్ అదే ఒకప్పుడు, అందరి కండిషన్ ఒకప్పుడు అదే, అందరం విరోధంగా ఉన్నాం. కానీ ఇంకనూ చాలా మందికి విరోధంగా ఉన్నారు. మనం దేవుని నమ్ముకొని రక్షింపడ్డాం, దేవుని ఏర్పాట్ల మనం ఉన్నాం. అందరికీ ఆధిక్యత లేదు, మనకు మాత్రం ఆధిక్యత ఉంది. ఎందుకు ఇప్పుడు మనం ఎందుకు రక్షింపడిన గుంపులు మనం ఎందుకు ఉన్నాం? మనం దేవుని ఎలా తెలుసుకున్నాం? మనకి ఈరోజు మనం ఎందుకు చర్చలో ఉన్నాం? ఎందుకు ఇప్పుడు మనం దేవుని సేవిస్తున్నాం? ఎందుకంటే దేవుని నమ్ముకున్న వారం మనం ఉంటున్నామంటే చాలా మంది ఎందుకు లేరు అంటే మనం ఏర్పాటు చేయబడినటువంటి వారంలో మనం ఉన్నాము కాబట్టి మనం దేవుని తెలుసుకున్న వారిలో మనం ఉన్నాం. దానికి కారణము మనం కాదు, దానికి కారణం దేవుడే. దేవుడు రోజంటే మనం చూసి నువ్వు నాకు కావాలనుకొని దేవుడు స్పెసిఫిక్ అనుకుని సెలెక్ట్ చేసుకున్నాడంట, మనల్ని మార్క్ చేశాడు, మనం టార్గెట్ చేసుకున్న మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. రక్షించుకున్న గుంపులు, ఏర్పాటు చేయబడిన గుంపులు మనం ఉన్నాం. ఈ గుంపులు ఉన్నటువంటి వారికి నిరీక్షణ ఎటువంటి డోకా లేదంట. ఈ భూమి మీద ఉన్నప్పుడు మన నిరీక్షణ ఉంది, చనిపోయినప్పుడు కూడా మనకు నిరీక్షణ గ్యారంటీగా మనకి ఉంది. ఎందుకని అన్నాడు, దేవుని చేత మనం ఏర్పాటు చేయబడ్డాం, ఏర్పాటు చేయబడిన గుంపులో మనం ఉన్నాం, దేవుడు మన పక్షం ఉన్నాడు. కాబట్టి నేరం మోపేది ఎవడు? నీతిమంతులుగా తీర్చింది దేవుడే అంటున్నాడు. మన మీద నేరం ఎందుకు మోపుతారు? ఎవరు మోపుతారు? అదే కానీ నిజంగా కనుక నేనే నా నీతి క్రియలతో దేవుని దగ్గరికి వెళ్ళి ఉంటే అప్పుడు సాతానుడు నా మీద నేరం మోపుతాడు, నేను నీతిమంతుని కాదని ప్రూవ్ చేస్తాడు. కానీ నీతిమంతులుగా తీర్చిందే దేవుడు అయినప్పుడు ఆ కూర్చున్నటువంటి జడ్జే నన్ను నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఇంకా లాయర్ ఏం చేస్తాడు? ఏమి చేయలేదు. ఎందుకంటే నన్ను నీతిమంతులుగా తీర్చిందే జడ్జు. మరలా ఆయన దగ్గరికి వెళ్ళి నా మీద నేరం మోపేది ఎవరు? ఒక ప్రయత్నం చేస్తాడు సాతానుడు. మనుషులు ప్రయత్నం చేయొచ్చు, సాతాను ప్రయత్నం చేయొచ్చు, కానీ అది ప్రూవ్ అవనే అవదు. ఎందుకంటే అక్కడ కూర్చున్న జడ్జి కూడా మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన కుడి పక్షాన కూర్చున్న లాయర్ కూడా మన పక్షాన వాదించేవాడు. వీరిద్దరున్నంత వరకు మనకి పరలోకం వెళ్ళమనే డౌట్ లేనే లేదు. గ్యారంటీగా మన పరలోకము ఉంది. చనిపోయినప్పుడు నిరీక్షణ ఉంది, భూమి మీద ఉన్నప్పుడు మనకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే మనం దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారంలో ఉన్నామంట. దేవునికి ఏర్పాట్లు మనం ఉన్నాం. అందుకే ఎప్పుడు చెప్తుంది సార్, ప్రేయర్ ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు అల్పంగా ప్రేయర్ చేయండి. ఎందుకంటే మనం ఏదో గొప్పలో అని కాదు, అంటే ఆ సత్యం మనం గ్రహించాం కాబట్టి. ఎందుకంటే మనం దేవునికి ఏర్పాట్లు మనం ఉన్నాం. దేవుడు స్పెసిఫిక్ గా మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మనం అందరికంటే చాలా స్పెషల్ దేవుని దృష్టి. అందుకనే ఒకవేళ దేవుడు ఎవరన్నా ప్రార్థన ఆలకిస్తే ఖచ్చితంగా ఈ గుంపు ప్రార్థన గ్యారంటీగా దేవుడు ఆలకించే తీరాలి. ఎవరన్నా గ్యారంటీగా పరలోకరాజ్యం చేర్చాలంటే గ్యారంటీగా ఏర్పాటు చేయబడిన గుంపులో ఉండాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట, కొన్ని కార్యముల కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయబడిన గుంపులు ఉన్నాం. ఆ గుంపులో ప్రతి వారు గ్యారంటీగా పరలోకరాజ్యం చేరుతారు. ఎందుకంటే నీ మీద సాతాను నేరం మోపే ప్రయత్నం చేయొచ్చు, వాడు ప్రయత్నం చేస్తే కానీ వాడి ప్రయత్నంలో వాడు ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఉత్తరవాది మన పక్షం ఉండి వాదించేంత వరకు పరలోకం వెళ్ళమేమన్న డౌట్ మనకు లేనే లేదు. ఆయన తండ్రి ఎప్పుడు అక్కడే కూర్చుంటాడు, కుమారుడు ఎప్పుడు తండ్రి కుడి పార్శ్వాన కూర్చుంటాడు, మన పక్షాన్ని వాదిస్తున్నాడు. కాబట్టి మన మీద నేరం మోపేవాళ్ళు ఎవరు కూడా లేరు. నేరం మోపేవారు లేరు కాబట్టి మన నరకాన్ని పంపించే వాళ్ళు కూడా లేరు. మన నరకం పంపించే వాళ్ళు లేరు కాబట్టి మన నరకం లేదు. మనకు నరకం లేదంటే అర్థం ఏంటంటే గ్యారంటీగా మనం పరలోకరాజ్యమే చేరుతాం. ఎందుకంటే మన మీద నేరం మోపే వాళ్ళే లేరు, నేరం మోపే వాళ్ళు లేరు కాబట్టి గ్యారంటీ మనం పరలోకం చేరుతాం. కాబట్టి ఒక బిలీవర్, ఏర్పాటు చేయబడిన విశ్వాసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే చనిపోతున్న గ్యారంటీగా పరలోకమే. నీ మీద నేరం రుజువయ్యే ఛాన్సే లేదు, రుజువయ్యే ఛాన్సే లేదు, నాకు నరకం ఛాన్సే